ప్రైజ్ ద లాట్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 7వ వచనం చదువుదాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రభునందులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇజ్రాయేలీలు ప్రయాణాలు చేసేటువంటి సమయంలో, ప్రాముఖ్యంగా జెరూసలేం టెంపుల్కి వెళ్ళేటువంటి సమయంలో, అక్కడ ఆరాధన నిమిత్తం పిల్లరా వాళ్ళు 100 మైళ్ళు కాలినడకన ప్రయాణం చేయాల్సి వచ్చేది. వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఎలాగంటే తెలుసా, గుంపులుగా వెళ్ళేవాళ్ళు యెరూషలేం దేవాలయానికి. వాళ్ళు ఆ వెళ్ళేటువంటి దారిలో కీర్తనలు పాడుకుంటూ ముందుకు సాగేవాళ్ళండి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఉంది. ఏంటో తెలుసా అండి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆరాధించటానికంటే ముందుగానే ఇప్పుడే ఈ ప్రయాణం ప్రారంభంలోనే వాళ్ళ ఆరాధన ప్రారంభమయ్యేది. అర్థమవుతుందండి? టెంపుల్కు వెళ్ళి అక్కడ ఆరాధించుట కంటే ప్రారంభంలో బయలుదేరినప్పుడే పాటలు పాడుతూ వెళ్తున్నారు చూసారా, ఆరాధన అనేది ప్రారంభంలోనే ఉంటుంది, ప్రయాణంలోనే ఉంటుంది పిల్లరా. అందుకే అంటుండ, సైన్యములకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడమని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిలుచున్నది అని మాట్లాడతాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఎంతో ఆనందంతో కేకలు వేయుచున్నది అనేటువంటి మాట మాట్లాడతాడు. ఈ వాక్యం మనం అర్థం చేసుకుంటున్నప్పుడు అల్లరా, జీవము గల దేవుని దర్శించుటకు, ఆయన ఆరాధించుటకు వారికి ఉన్నటువంటి ఆ అభిలాష ఉంది చూసారా, అబ్బా అది మహాశ్లాఘనీయమండి పిల్లరా. అంత గొప్పది పిల్లరా. ఆలోచించండి, ఆయన బలిపీఠము వద్ద పిచ్చుకులకు నివాసం, పిల్లల పెట్టుటకు వానకోవలకు గూటి స్థలం అనేటువంటి మాట రాసింది. ఎంత సంతోషంగా ఉండటం అంటే, పిచ్చుకులే అంత శ్రేష్ఠులైతే మనం ఇంకెంత శ్రేష్ఠులు గ్రహించండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవి కోయి వాటిని నేను పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారనేటువంటి మాటను కూడా గుర్తెచ్చుకోండి ఒకసారి. అంత చక్కని అంటే ఆయన సన్నిధిలో అంత సంతోషం, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు పిల్లలు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులమైనము మనం దేవుని సన్నిధిలో ఎంతగా జీవించాలో కదా. ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. వానకోవిల తన పిల్లలను పెట్టుటకు గూటి స్థలం ఎక్కడుంది అంటే దేవాలయం అంటున్నాడు. దేవుని ఆలయం. ప్రభుని అంగీకరించి ఆయన సొంత రక్షణగా స్వీకరించింది. బాప్టిజం ఆచరించడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా జన్మిస్తాం. నూతన జన్మ అనుభవం అనుకుంటుంది పిల్లలు. వారిలో ప్రతి వాడు కూడా సీయోనులో దేవుని సన్నిధిని కనపడును అంటాడు పిల్లలు. అంటే ఏంటి, దైవారాధనకై బయలుదేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో సమర్పిత జీవితాలతో కేకలు వేయటం, కనపడతాం, ఆరాధించటం. అలా కనపడేందుకు ఆశపడతాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో పిల్లరా శాంతి, సంతోషము, సమాధానం మనకు సమృద్ధిగా దొరుకుతాయి. మన జీవితంలో దేవుని సన్నిధిని అనుదినం కూడా అనుభవించాలి. నేను అదే చెబుతున్నాను. ఆ దేవుని సన్నిధిలో ఆయన తాకిడిలో మన బ్రతుకుందంటారా? గ్రహించండి. పిచ్చుకులే దేవుని సన్నిధిలో జీవిస్తే మరి నీవు నేను ఎక్కడున్నాం? పిచ్చుకులు వానకోవిలు అక్కడ దేవుని సన్నిధిలో ఉంటుంటే మనం ఎక్కడుంటున్నాం పిల్లలు? నిజమైన సంతోషం ఎక్కడో లేదండి, సార్వభౌముని దైవ సన్నిధానంలోనే ఉంటుంది పిల్లలు. ఆ సన్నిధిని సంపూర్ణ సంతోషం సొంతం చేసుకుందుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. దేవానికి వందనాలు నాయన. కొన్ని పర్యాలను నీ సన్నిధికి దూరం అవుతున్న బిడ్డల్ని మన్నించండి ప్రభు. నీ సన్నిధిని కోల్పోతున్నారు చాలామంది. అలా కాకుండా పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు నాయన మేము తండ్రి. మీ సన్నిధిని సంతోషించే భాగ్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్.